లైన్లు కావాలన్నా ఏదైనా గవర్నమెంట్ తో డిపెండ్ అయి ఉంటారు. ఆటోమేటిక్ గా అగైనెస్ట్ గవర్నమెంట్ అయ్యే అవకాశం 100కి 200% ఉండదండి. నేను ఎప్పుడన్నా అంటుంటాను, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదు మనకి ఛాన్స్ ఉంటుంది, మనం కైవసం చేసుకోవచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి పోటీ చేస్తే గెలవచ్చు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లో బయటపడుతుంది అంటే చాలా మంది చెప్పేవాళ్ళు. అఫ్ కోర్స్ వ్యతిరేకత ఉంటే వేచి చూసి పెద్ద ఎన్నికల్లోనే బయట పెడతారు, కానీ ఇలాంటి పేద ఎన్నికల్లో బయట పెట్టరు అంటారు. పెద్ద ఎన్నికలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అండి, పేద ఎన్నికలు అయితే పంచాయతీ లెవెల్ అండి, అంటే కమిషనర్ లెవెల్ కానీ పంచాయతీ సర్పంచులు కానీ. ఎందుకంటే పాపం వీళ్ళ స్థాయి, వీళ్ళ పరిధి చాలా తక్కువ. వీళ్ళు ఆ ఊర్లో గెలిచినందుకు ఆ ఊర్లో రోడ్లు వేసుకోవాలా, వీళ్ళు గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఉండి వీళ్ళు గెలిచిన ఊర్లో పనులు జరగవు, రోడ్లు వేయనివ్వరు, అక్కడ పైప్ లైన్లు తవ్వనివ్వరు. సో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే పెద్ద చెట్టు నీడ చిన్న చెట్టు బతకదు అన్నట్టుగా వాళ్ళు ఏ చెట్టు నీడ ఉంటే ఆ చెట్టు నీడకి ముందు కింద పని చేసుకుంటూ పోతారు, కానీ ఎదగాలని ఆలోచించరు. తర్వాత వాళ్ళ వ్యతిరేకత అంతా మూటగట్టి పెద్ద ఎన్నికల్లో బయటపడేస్తారు. గతంలో 11 సీట్లకి కుదేసినటువంటి పరిస్థితి అండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, కడప ఎన్నికల్ని సార్ చెప్తున్నారు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఎలా చేసినా జరిగేదే. అక్కడ ఇంతవరకు కడప సార్, నిన్న మొన్న నేను రాయచోటు కేసు చేయడానికి వెళ్తూ కడప రెడ్డప్ప మాధవి గారిని అడిగితే అన్ని ఏరియాల కంటే కడపకేనంట మున్సిపాలిటీలో తక్కువ డబ్బు వచ్చేది, పన్నులు పెద్దగా కలెక్ట్ అవ్వంట, అక్కడ ఏరియాని డెవలప్ చేసుకోవడానికి అసలు ఫండే లేదట. రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రదేశంలో కడప తొలి గడపట. అంటే తొలి గడప అనే ఒక గుడి ఉంటుందండి, ఆ గుడి కాకుండా ఎదుగుదల లేనటువంటి ఊరట. సో ఇప్పుడు ఆ ఏరియాని డెవలప్ చేసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత అక్కడ ఎమ్మెల్యేలకి, లోకల్ ఎంపీలకి, వీళ్ళందరికీ ఉంటుంది. సో వారి బాధ్యత నిరూపించుకోవాలి, కానీ ప్రభుత్వాలు వ్యతిరేకతలు ఇవన్నీ కుదరదండి. అవసరానికి అన్నం పెట్టేవాడే అన్నదాత అన్నట్టుగా ఎవరో అటాని బిర్యానీ ఇస్తామంటే ఎదురు చూసి ఉంటామో పోతామో, తర్వాత కొన్ని సంవత్సరాలకి రాజేవుడో రెడ్డేవుడో. ఉన్నంత వరకు ప్రభుత్వం ఏదైతే కింద అదే ఉంటుందండి, దాంట్లో 100% కరెక్ట్ అండి. ఇంకొక విషయం వర్మ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మాట మంత్రి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారండి. దాంట్లో పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో సార్, 19 సంవత్సరాల తరువాత వారు ఈ రోజు డిప్యూటీ ఎంపీడీవి పదవిలో వచ్చారండి, అంటే డిప్యూటీ ఎంపీడీఓ పదవిలో. దాంట్లో నేను స్పెషల్ థ్యాంక్స్ అన్నకి ఎందుకు చెప్పుకోవాలంటే, నా భర్త ఒక చిన్న స్థాయి పంచాయతీ సెక్రటరీ అండి, మాకు పెళ్ళై 19 ఏళ్ళు అయినా ఇంతవరకు ఒక్క ప్రమోషన్ ఎరగలేదండి. ఏ స్థాయిలో పెళ్ళప్పుడు ఉన్నారో స్టిల్ ఈ రోజు కూడా అదే స్థాయిలో ఉన్నారండి. కానీ ఈ రోజు నాన్న పంచాయతీ శాఖ మంత్రి అయిన పుణ్యానికి ఈ రోజు నా భర్తని నేను ఒక ఆఫీసర్ హోదాలో చూసుకున్నటువంటి అవకాశం దక్కిందండి. నేను మీడియా ముఖంగా అన్నకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాలాగా ఎంతో మంది ఆడబిడ్డలు, ఎంతో మంది మగవాళ్ళు ఈ పదవిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటున్నాం సార్. ఓకే రజనీ గారు, ఏంటి శ్రీరెడ్డి గారు మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు, చాలా ఆవేదన, ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఆవిడ అన్యాయం జరిగిపోయిందని. మీరు కూడా వీళ్ళందరి బాధితులు ఏమో కదా సార్? వెంకటరెడ్డి గారు ఏమన్నా శ్రీరెడ్డి గారికి చెప్పారేమో, నా తర్వాత నువ్వేనంట క్యూ లైన్ లో పేపర్ లీక్ అయింది అన్నారేమో, అందుకనే గడగడ వణికిపోయి బయటకు వచ్చేసి ఈ మీడియా వాయిస్ ఇస్తున్నారు. సో ఎనీవే, ఎవరి మీద చేతి వాటాలు ఎప్పుడు ఉండవండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిధి దాటి మాట్లాడకూడదు. అది ప్రభుత్వాల్లో ఉన్నవారైనా, ప్రతిపక్ష నాయకులైనా, మహిళల గురించి కానీ, ప్రభుత్వ నాయకుల గురించి కానీ, వాళ్ళు చేసిన తప్పుని మీరు ప్రశ్నించండి. మీరు కాకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రతిపక్షం ఉన్నదే అందుకోసం. అలా ఎలా చేస్తారు? కార్పొరేషన్లు అంత తినేస్తారా? రోడ్లలో ఇంత తినేస్తారా? లేకపోతే అటవీ శాఖలో ఇలా చేసినారా? లేకపోతే ఐటీ శాఖలో అలా తప్పు జరిగింది? ఇవన్నీ ఎత్తి చూపించండి. మీరున్నదే అందుకు, మీరు ఉండాలి, మీరు ఉండాలి. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తుంది. కానీ భార్యల గురించి, వివాహ సంబంధాల గురించి, విడాకులు అయిపోయిన పెళ్లిళ్ళ గురించి మనకి ఎందుకండి? కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు? ఈ రకంగా మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు భయం పుడుతుందండి. అందుకనే వాళ్ళ అధినాయకుల్ని ఇంప్రెస్ చేయడం కోసం విధానాల మీద ప్రశ్నించాలి, కానీ వ్యక్తిగత విషయాల మీద కాదు. వెంకటరెడ్డి గారు కూడా ఎన్నో సార్లు వాడు వాడా అని మాట్లాడతారు సార్. ఎందుకు ఆ వాడు? మన తల్లిదండ్రులు మన అలా నేర్పించినారా? మన అధినాయకులు ఇంప్రెస్ చేయడానికి మనం దారిని పోయి వాళ్ళని వాడు వీడు అంటే ఇవాళ కాకపోతే వాళ్ళు మారితే మన వేళలోంచి బయటికి రాగలుగుతామా? సో ఎక్కడైనా ఒక లిమిట్ దాటి మాట్లాడకూడదు సార్. ఇప్పుడు ఎన్ని మార్లు నేను జగన్ రెడ్డి గారి కేసు గురించి చెప్తాను, జగన్ రెడ్డి గారు అనే పదం కాకుండా ఎక్కడ ఒక్క పదం కూడా వాడలేదండి. ఎప్పుడైనా మాట్లాడి, అయ్యా నీకు నీ తల్లికి నీ చెల్లికి నువ్వు ఇదేనా విలువ ఇచ్చేది నాయన, లేకపోతే గౌరవ జగన్ రెడ్డి గారు
లేకపోతే ఇదే వివేకానంద రెడ్డి గారి కేసులో వివేకానంద రెడ్డి గారి కేసు అని ఎన్ని మార్లు చనిపోయిన వ్యక్తితో సహా గౌరవిస్తామో చూడండి. సో అవసరం మనకి ప్రభుత్వం మంది కదా అని విర్రదిగితే ఇప్పుడు గనక రండి రండి అని సవాల్ విసిరింది శ్రీరెడ్డి గారు. రేపు ఉంటుందిరా మీకు ఎలక్షన్ రిజల్ట్ రాగానే అంటూ బూతులు మాట్లాడేసేది. ఇప్పుడు చూడండి దండాలు దశకాలు పెట్టి కన్నీటి పర్యంతం. ఆయన పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రభుత్వాలు వెయ్యదని నేను భావిస్తున్నాను సార్. పోనీలేండి, మహిళ మాట్లాడింది, ఏడుస్తుంది. అందులోనూ ఆవిడ దగ్గర ఉండే ఒక్క మంచి గుణం చెప్తాను సార్. ఆవిడ ఒక రోజు కంటిన్యూస్ ఒక 6 months ఏ వీడియోస్ చేయలే. అప్పుడు ఒక టీవీ యాంకర్ అడిగినాడు, ఏంటమ్మా మీరు ఈ మధ్య రావట్లేదు రెడ్డి గారు శ్రీరెడ్డి గారు అంటే చెప్పింది, మా అమ్మగారికి అనారోగ్యం అండి, చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందుకని నేను ఉండిపోయానని. అదొకటి నాకు కనెక్ట్ అయింది. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో పిల్లల్ని రేప్ చేస్తానని బోర్గడ్డ అనిల్ మాట్లాడుతున్నప్పుడు, రే నీకెందుకురా, నువ్వు డైరెక్ట్ గా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి నీకెందుకు అని ప్రశ్నించిందండి.